ప్రభుత్వం తల్లికి వందనం అనేటువంటి పథకానికి సంబంధించి రెండో విడత నిధులనేది విడుదల చేయడానికి సిద్ధమైందనమాట. రేపు మనకు గురువారం రోజు ఏపీ ప్రభుత్వం రెండో విడత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుందనమాట. సో, ఇక అర్హత ఉండి నిధులు జమ కాని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో, ఎందుకంటే రెండో విడత ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి నెల 2వ తేదీ వరకు పాఠశాలలో చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలు అయితే విడుదల చేయాలన్నమాట. రెండో విడత అర్హుల జాబితాలు సచివాలయంలో అందుబాటులో అయితే ఉంచారనమాట. ఎవరు అర్హులు ఏంటనేది లిస్టు. దీని ప్రకారం ప్రభుత్వం హామీ పూర్తి స్థాయిలో అమలవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అందులో లిస్ట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. రేపు మనకు ఈరోజు జూలై 9 తారీఖు, రేపు 10 తారీఖు కాబట్టి తల్లికి వందనం రెండో విడతకు సంబంధించి నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. సుమారు ఇక్కడ 10 లక్షల మంది విద్యార్థులకు రెండో విడత లబ్ధి పొందనున్నారు. ఇందులో వచ్చేసి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులకు రెండో విడత తల్లికి వందనం నిధులు అనేది జమ కావడం జరుగుతాయి అన్నమాట. అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్న కుటుంబంలో ముగ్గురికి అంటే ఎక్కువ మంది ఉన్నవారికి వారి యొక్క ఆధార్ నెంబర్లు సరిగా నమోదు చేయని సుమారు 1,00,000 మంది గత నెలలోనే జమను పెండింగ్లో అయితే ఉంచారనమాట. వారికి కూడా ఇప్పుడు జమ చెంది గతంలో ఉన్న వారితో పాటు ఇప్పుడు కొత్తవి కూడా జమ అవుతాయి అన్నమాట. సో, విద్యాహక్కు చట్టం అనేది అడ్మిషన్లు పొందిన 46,000 మందికి విద్యార్థులకు సంబంధించి నగదు తల్లుల ఖాతాలో నేరుగా ఎవరి అకౌంట్లో వారి తల్లుల ఖాతాలో జమ చేస్తారన్నమాట. పాఠశాలకు చెల్లించనున్నారు. పాఠశాల అంటే ఇక్కడ వచ్చేసి మనకు 10 లక్షల మంది ఒకేసారి అయితే జమ చేయనున్నారనమాట. సో, దాదాపు 11 లక్షల మంది వివరాలను పాఠశాల విద్యాశాఖ సచివాలయం పంపింది. అయితే అర్హత ఉన్న వాటిని వడపోసిన తర్వాత 1,00,000 మంది అనర్హులు 10 లక్షల మందికి అందుతుందన్నమాట. తల్లికి వందనం పథకం నిధులు గత నెల 12వ తేదీన విడుదల చేసింది. దాదాపు 67.27 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం అమలు చేశారు. అడ్మిషన్లు ఇంకా జరుగుతున్న సమయంలో ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగి రోజున రెండో విడత నిధులు అయితే విడుదల చేయాలని నిర్ణయించిందనమాట. ఇందుకోసం 10 తారీఖు రేపు ముహూర్తం ఖరారు అనేది చేసుకోవడం జరిగిందనమాట. రేపు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేది జమ కావడం జరుగుతుంది. ఒకవేళ జమ అయిన వెంటనే మనకు ఎలా చెక్ చేసుకోవాలి ఏందనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఇప్పటివరకు 1వ తరగతిలో 5.5 లక్షల మంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 4.7 లక్షల మంది విద్యార్థులు చేరారనమాట. సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక సెకండ్ సంబంధించి ఫేజ్లో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే అందుబాటులో ఉంచారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్రోమ్లో కావచ్చు, బ్రౌజర్లో సెర్చ్ చేసిన వెంటనే అందులో రెండో విడత లబ్ధిదారుల జాబితాలో పేరుందా లేదా అనేది ఏదైతే విధాలుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ వెబ్సైట్ను అది ఓపెన్ చేసి తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకొని విద్యార్థి తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ పథకానికి సంబంధించి అర్హులా కాదనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సో, మరొక విధంగా ఆ విధానం కాకుండా డైరెక్ట్ మనకు మనమిత్ర వాట్సాప్ సర్వీస్ అనేది అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ ద్వారా మనకు తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరుందా లేదని చెక్ చేసుకోవచ్చు. రేపు మనకు ఖాతాలో అయితే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు.